నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ వెల్ల. కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరు ఎమ్మెల్యే అమరావతి ఉద్యమ నేతగా పేరు తెచ్చుకుని చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టేసి ఆ తర్వాత టికెట్ కూడా తెచ్చుకుని ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యే కాకముందు ఒక లెక్క, అయ్యాక ఒక లెక్క అన్నట్లు తయారైంది కొలికపూడి పరిస్థితి. కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గంలో గొడవలు, పంచాయతీలు, బుజ్జగింపులు అన్నట్లు తయారైంది సిచ్యువేషన్. ఏడాదిన్నరగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఏదో ఒక రకంగా వార్తల్లో ఉంటూ వస్తూ ఉన్నారు. పార్టీలో తిరుగుబాటు చేస్తూ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఇప్పటికే అధిష్టానం వద్ద పలుమార్లు క్లాసులు కూడా పీకించుకున్న పరిస్థితి. కానీ కొలికపూడిలో మార్పు కనిపించడం లేదు. కొలికపూడి, కేసినేని, చిన్ని పంచాయతీ గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీలో అలజడిగా మారిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఆ పార్టీలో నేతలకు, కార్యకర్తలకు శిక్షణా తరగతులు కూడా నిర్వహిస్తూ ఉంటారు. నాయకులైనా కార్యకర్తలైనా ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఇలా అనేక అంశాలపై క్లాసులు కూడా ఉంటాయి. కానీ కొలికపూడి మాత్రం ఎవరిని లెక్క చేయడం లేదని అంటూ ఉన్నారు. జాతీయ పార్టీల్లో అయితే అనేక లుకలుకలు కనిపిస్తూ ఉంటాయి. ప్రాంతీయ పార్టీల్లో తోకజాడిస్తే అప్పటికప్పుడే చర్యలుంటాయి. కాబట్టి అధినేత ఆగ్రహానికి గురి కాకూడదని ఎవరైనా భావిస్తారు. కానీ ఈ టర్మ్లో మాత్రం ఎమ్మెల్యేలు నోరు జారుతూ ఉన్నారు. తొలిసారి గెలిచిన కొలికపూడి శ్రీనివాసరావు సొంత పార్టీ నేతలను ఇబ్బంది పెడుతూ ఉన్నారని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. చంద్రబాబు మందలించిన మార్పు రాలేదంటే కొలికపూడి అధినేతనే సవాల్ చేస్తూ ఉన్నారా అన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మొన్నటి వరకు కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు సీఎం మాటలను పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపించాయి. ఇప్పుడు అదే పరిస్థితి విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విషయంలోనూ కనిపిస్తోందని పార్టీ వర్గాలు చర్చించుకుంటూ ఉన్నాయి. టీడీపీ క్రమశిక్షణా సంఘం హెచ్చరించినా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినా వారు తమ సొంత రాజకీయ విధానాన్ని అమలు చేస్తూ ఉన్నారని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇలా చేయడం వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని, అంతేకాదు పార్టీ అధినేతకే సవాల్ విసురుతూ ఉన్నట్లుగా పరిస్థితి మారుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో తిరువూరు టీడీపీ మార్ఫింగ్ ఫోటోల వివాదం కేంద్రంగా మారింది. తిరువూరు టీడీపీ నేతలు బుడ్డయ్య, చెరుకూరి రాజేశ్వరరావు వర్సెస్ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నట్లుగా వివాదం ముదిరిపోయింది. కొలికపూడి ఒక మహిళతో ఉన్నట్లు చూపించే మార్ఫింగ్ ఫోటోలను కొందరు సొంత పార్టీ నేతలే వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి రచ్చ చేశారనే ఆరోపణలున్నాయి. ఏఐ సాయంతో ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని కొలికపూడి వర్గం అంటోంది. దీనికి ప్రతిగా అదే తరహా మార్ఫింగ్ ఫోటోలతో ఎమ్మెల్యే కొలికపూడి కూడా కౌంటర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. తనపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని లక్ష్యంగా చేసుకుని వారి మార్ఫింగ్ ఫోటోలతో కొలికపూడి వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్న పార్టీ అధిష్టానం పెద్దగా స్పందించలేదన్న భావన ఉంది. ఈ క్రమంలో మాటల యుద్ధం కొనసాగుతూనే ఉండడంతో చంద్రబాబుకు సొంత పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ కేసినేని చిన్ని పరోక్షంగా సవాల్ విసురుతూ ఉన్నారన్న అభిప్రాయం బలపడుతోంది. కేసినేని చిన్ని, కొలికపూడి మధ్య కొంతకాలంగా తీవ్ర వివాదం కొనసాగుతోంది. ఈ విభేదాలు బహిరంగంగా బయటికి రావడంతో సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంపై ఇద్దరిని మీడియాతో మాట్లాడొద్దని హెచ్చరించారు. ముఖ్యంగా కొలికపూడిని 2-3 సార్లు పిలిపించుకుని తన తీరు మార్చుకోవాలని హెచ్చరించినట్లుగా సమాచారం. పార్టీ నచ్చకపోతే ఎలాంటి అభ్యంతరం లేకుండా బయటకు వెళ్లొచ్చని కూడా అప్పట్లో కొలికపూడిని ఉద్దేశించి చంద్రబాబు చెప్పినట్లుగా ప్రచారం సాగింది. అయినా కూడా విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని మీద కొలికపూడి పరోక్ష విమర్శలు కొనసాగించారు. వాట్సాప్ స్టేటస్లలో పెట్టిన పోస్టులు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిణామాలన్నీ చూస్తే విజయవాడ ఎంపీ, తిరువూరు ఎమ్మెల్యేల వ్యవహారం తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ, నాయకత్వం అంశాలపై కొత్త ప్రశ్నలు లేవనెత్తుతోందన్న చర్చ జరుగుతోంది. విస్సన్నపేట మండల టీడీపీ అధ్యక్షుడు రాయల సుబ్బారావుపై కొలికపూడి తీవ్ర ఆరోపణలు చేయడంతో పార్టీలో కొత్త వివాదం మొదలైంది. విస్సన్నపేట మండల టీడీపీ అధ్యక్షుడు రాయల సుబ్బారావు పేకాట ఆడిస్తూ ఉన్నారు అంటూ కొలికపూడి ఆరోపించారు. ఈ ఆరోపణలకు సంబంధించిన వ్యాఖ్యలను ఆయన వాట్సాప్ స్టేటస్ల రూపంలో పెట్టడంతో విషయం బహిరంగంగా మారింది. పార్టీ పదవిలో ఉన్న వ్యక్తిపై ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం తగదని టీడీపీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొలికపూడి తన స్టేటస్లలో పార్టీ నేతలనే ఉద్దేశించి వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. నువ్వు దేనికి అధ్యక్షుడివి, పేకాట క్లబ్కా అనే విధంగా వ్యాఖ్యానిస్తూ పేకాడ కోసం ఆఫీస్ పెట్టావంటే నువ్వు నిజంగా రాయలని ఎద్దేవా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కొండ పర్వగట్టు దగ్గర రోజు రాత్రి పేకాట మ్యాచ్ జరుగుతోందని సూచించేలా స్టేటస్లు కూడా పెట్టారు. ఈ స్టేటస్లు తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండల టీడీపీ అధ్యక్షుడు రాయల సుబ్బారావునే టార్గెట్గా పెట్టినవని పార్టీ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. రాయల సుబ్బారావు చాలా కాలంగా పేకాట ఆడిస్తూ ఉన్నారు అంటూ ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపిస్తూ ఉన్నారు. మరోవైపు రాయల సుబ్బారావు విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని వర్గానికి చెందిన వారనే
ప్రచారం కూడా జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారం తిరువూరు నియోజకవర్గంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అంతర్గత విభేదాలతో ఇబ్బంది పడుతున్న టీడీపీలో కొలికపూడి వాట్సాప్ స్టేటస్ల ఎపిసోడ్ మరో కొత్త వివాదానికి దారితీసింది. ఇలా మళ్ళీ వివాదాల్లో చిక్కుకోవడం వల్ల కొలికపూడి వ్యవహారం పార్టీకి భారంగా మారుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. మొత్తంగా చూస్తే కొలికపూడి శ్రీనివాసరావు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటూ వస్తూ ఉన్నారు. గతంలో తిరువూరు ప్రాంతంలో బెల్ట్ షాపుల అంశం, అలాగే స్థానిక టీడీపీ నేతలపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఆ సమయంలో పార్టీ అధిష్టానం ఆయనను పిలిపించి కఠినంగా మందలించినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచే కొలికపూడి వ్యవహారం పార్టీకి అసౌకర్యంగా మారిందన్న అభిప్రాయం ఏర్పడింది. సాక్షాత్తు చంద్రబాబు హెచ్చరించినా కొలికపూడిలో మార్పు రావడం లేదని అంటూ ఉన్నారు. మరి కొలికపూడిపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.